తపాలా కార్యాలయాల ద్వారా దొడ్డిదారిన నోట్లు మార్చుకున్న వ్యాపారులను ప్రశ్నించేందుకు సిబిఐ రంగం సిద్ధం చేసింది. సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబుకు కమిషన్ ఇచ్చి కోట్ల రూపాయల నోట్లను మార్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. అజ్ఞాతం వీడి బుధవారం లొంగిపోయిన సుధీర్ బాబును విచారిస్తున్న సిబిఐ ఇవాళ న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. హైదరాబాద్లో తపాలా అధికారులను మచ్చుకు చేసుకుని పాత నోట్లను మార్చుకున్న కొందరు వ్యాపారులను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు గుర్తించారు. నగరంలోని 3 సబ్ పోస్టాఫీసుల ద్వారా 3 కోట్ల రూపాయల నోట్ల మార్పిడిలో అవకతవకలు జరిగినట్లు ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. హిమాయత్ నగర్, గోల్కొండ, కార్వాన్ పోస్టాఫీసుల్లో సామాన్య ప్రజలకు ఇవ్వాల్సిన కొత్త 2,000 రూపాయల నోట్లను దొడ్డిదారిన మళ్లించినట్లు నిర్ధారించారు. నోట్ల మార్పిడి అక్రమాల్లో హైదరాబాద్ తపాలా శాఖల సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు కీలక పాత్ర పోషించినట్లు తేలింది. పరారీలో ఉన్న సుధీర్ బాబు చివరకు బుధవారం సీబీఐ ఎదుట లొంగిపోయారు. 3 కేసుల్లోనూ ప్రధాన నిందితుడిగా ఉన్న అతన్ని దర్యాప్తు అధికారులు వివిధ కోణాల్లో లోతుగా ప్రశ్నిస్తున్నారు. నగరంలోని కొందరు వ్యాపారులు వారి తరపున మధ్యవర్తులకు కొత్త నోట్లను దొడ్డిదారున ఇచ్చినట్లు సుధీర్ బాబు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కమిషన్కు కక్కుర్తిపడి అక్రమాలకు పాల్పడినట్లు వివరించినట్లు తెలుస్తోంది. సుధీర్ బాబు చెప్పిన వివరాల ఆధారంగా అక్రమంగా నోట్లు మార్చుకున్న వ్యాపారులకు త్వరలో శ్రీముఖాలు పంపించి ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. వారి వద్దకు చేరిన కొత్త 2,000 నోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కొందరు వ్యాపారులను అరెస్టు చేసే అవకాశం ఉంది. పెద్ద నోట్లను అక్రమంగా మార్చుకున్న వ్యాపారులు మధ్యవర్తుల వివరాలను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుధీర్ బాబును అరెస్టు చేసి ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. అతన్ని మరింత లోతుగా ప్రశ్నించేందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో 4 తపాలా అధికారులను అరెస్టు చేసిన సీబీఐ మరికొందరి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది.